ఒత్తిడి, ఆందోళన, భయం లేని జీవితం ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదా. అవును. కానీ మనలో చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి? నిన్న జరిగిన దాని గురించి బాధ, రేపు ఏం జరుగుతోందోనన్న చింత. సరిగ్గా. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ అసలైన జీవితాన్ని అంటే ఈ క్షణాన్ని కోల్పోతుంటాం. మనలో చాలామంది శాంతి కోసం వెతుకుతాం, కానీ అది మన ఆలోచనల్లోనే దొరకదని ఒక పుస్తకం చెబుతోంది. హ్మ్. ఇది నిజంగా సాధ్యమేనా? మన ఆలోచనల ప్రవాహాన్ని ఆపకుండానే శాంతిని పొందడం ఎలా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఈక్హార్ట్ టోలీ రాసిన ది పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకంలోని లోతైన విషయాలను పరిశీలిస్తూ. సరిగ్గా చెప్పారు. ఈ పుస్తకం యొక్క ప్రాథమిక సందేశం చాలా సరళంగా అనిపించినా చాలా శక్తివంతమైనది. అవును. మన బాధలకు, అశాంతికి మూల కారణమేంటంటే మనం మనసుతో, అది చెప్పే కథలతో పూర్తిగా మమేకమవడం. మనం గతం, భవిష్యత్తు అనే మానసిక కాలంలో జీవిస్తూ వర్తమాన క్షణం యొక్క అపారమైన శక్తిని విస్మరిస్తున్నాం. ఓ. ఈరోజు మన చర్చలో మనస్సు యొక్క ఈ పట్టు నుండి ఎలా బయటపడాలి, మనల్ని మనం మన ఆలోచనల నుండి ఎలా వేరు చేసుకోవాలి, మరియు వర్తమానంలో జీవించడం ద్వారా అసలైన స్వేచ్ఛను, శాంతిని ఎలా అనుభవించాలో చూద్దాం. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. పుస్తకం మొదట్లోనే ఒక సవాలు విసురుతుంది. మీరు మీ మనస్సు కాదు. ఇది వినగానే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. నా తలలో వినిపించే గొంతు, నా ఆలోచనలు, నేను కాకపోతే మరి నేను ఎవరు? ఇక్కడే అసలు విషయముంది. మనస్సు అనేదొక అద్భుతమైన సాధనం, ఒక కంప్యూటర్ లాంటిది. ఓకే. కాని మనం కంప్యూటర్ కాదు కదా, మనం దాన్ని వాడేవాళ్లం. టోలీ చెప్పేదేమిటంటే మన నిజస్వరూపం ఆ ఆలోచనల వెనుక ఉన్న నిశ్శబ్దమైన చైతన్యం. నిశ్శబ్దమైన చైతన్యం. అవును. దానిని ఆయన గమనించేవాడు లేదా సాక్షి అంటారు. ఉదాహరణకు, ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. మనం ఆకాశం కాని మేఘాలు కాదు. మంచి పోలిక. అలాగే మనస్సులో ఆలోచనలు అనే మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. కాని మనం వాటిని గమనిస్తున్న స్వచ్ఛమైన చైతన్యం అనే ఆకాశం. ఈ ఒక్క చిన్న మార్పును గ్రహించినప్పుడు ఆలోచనల మధ్య కొంచెం ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోనే ప్రశాంతత మొదలవుతుంది. ఆశ్చర్యంగా ఉంది. అంటే నా తలలో నేను వినే గొంతు నేను కాదన్నమాట. కాదన్నమాట. ఈ ఒక్క ఆలోచనే చాలా మార్పును తీసుకురాగలదు. సరే, మన ఆలోచనలు మనం కాదనుకుందాం, వాటిని గమనించవచ్చు. కానీ కొన్నిసార్లు మనల్ని ఆలోచనల కంటే ఎక్కువగా భావోద్వేగాలు కట్టిపడేస్తాయి కదా. నిజమే. కోపం, బాధ, అసూయ వంటివి. అవి వచ్చినప్పుడు మనల్ని పూర్తిగా ఆవహించేస్తాయి. వాటి గురించి టోలీ ఏమంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మనల్ని నొప్పి శరీరం అనే మరో కీలకమైన భావనకు తీసుకువెళ్తుంది. నొప్పి శరీరమా? అవును. దీనిలా అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో మనం అనుభవించిన ప్రతి ప్రతికూల భావోద్వేగం, ముఖ్యంగా మనం పూర్తిగా అనుభవించకుండా అణిచివేసినవి, మనలో ఒక శక్తిక్షేత్రంగా పేరుకుపోతాయి. అంటే మన పాత ఎమోషనల్ సామాన్లాంటిదా? కరెక్ట్. సరిగ్గా అదే. ఉదాహరణకు, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని అందరి ముందు అవమానించిన సంఘటన ఉంటుంది. అది ఎప్పుడో జరిగిపోయింది. కాని ఆ నొప్పి, ఆ అవమానం మనలో ఒక శక్తిలా పేరుకుపోతుంది. ఇప్పుడు ఆఫీసులో బాస్ చిన్నగా విమర్శించినా ఆ పాత నొప్పెంతా ఒక్కసారిగా బయటకొచ్చి మనం తీవ్రంగా స్పందించేలా చేస్తుంది. ఆ పాత నొప్పే ఈ నొప్పి శరీరం. అది అపస్మారక స్థితిలో బతుకుతుంది, ఇంకా ఎక్కువ నొప్పిని కోరుకుంటుంది. ఇది చాలామందికి అనుభవమే. చిన్న విషయానికి కూడా ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నామో మనకే అర్థం కాదు. అవును. మీరు చెప్పింది వింటుంటే ఆ నొప్పి శరీరం మనల్ని నియంత్రిస్తున్నట్టనిపిస్తుంది. మరి దీని నుండి బయటపడే మార్గమేమిటి? ఆ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వర్తమానంపై దృష్టి పెట్టడమే కష్టంగా ఉంటుంది కదా. కరెక్ట్. ఆ క్షణంలో ఆచరణాత్మకంగా ఏం చేయాలి? మార్గం ఒక్కటే, చైతన్యం. ఆ నొప్పి శరీరం క్రియాశీలమైనప్పుడు దాన్ని ప్రతిఘటించకూడదు, దానితో పోరాడకూడదు. అలా చేస్తే దానికి ఇంకా బలం చేకూరుతుంది. బదులుగా దాన్ని గమనించాలి. ఓహో, నాలో ఇప్పుడు కోపం లేదా బాధ అనే శక్తి క్షేత్రముంది అని ఒక శాస్త్రవేత్తలాగా ఎలాంటి తీర్పు లేకుండా గమనించాలి. గమనించడమా? అవును. మీ దృష్టిని మీ శ్వాసం మీదకు లేదా మీ శరీరంలోని అనుభూతుల వైపుకు మళ్లించాలి. మీ చేతుల్లో లేదా కాళ్లల్లో ఒక జలధరింపులాంటి శక్తిని గమనించడం మొదలుపెట్టండి. చైతన్యమనే వెలుగు సోకినప్పుడు నొప్పి శరీరమనే చీకటి ఎక్కువసేపు నిలవలేదు. మొదట్లో కష్టంగా ఉన్నా సాధనతో ఇది సాధ్యమవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది.
గతం నుండి వచ్చే నొప్పి శరీరం, భవిష్యత్తు గురించిన ఆందోళన ఈ రెండూ మనల్ని వర్తమానంలో ఉండనివ్వవు. నిజమే. టోలీ చెప్పేది నిజంగా ఉన్న ఏకైక క్షణం ఇప్పుడు అని. గతం కేవలం జ్ఞాపకాల సమాహారం, భవిష్యత్తు కేవలం ఊహ. అయినా మనం ఈ రెండింటిలోనే జీవిస్తాం. అవును. ఇక్కడ గడియార సమయం, మానసిక సమయం మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఓ, అవి రెండూ వేరా? వేరు. గడియార సమయం మనకు ఆచరణాత్మకంగా అవసరం. అపాయింట్మెంట్కి వెళ్ళడానికి, పనులు పూర్తి చేయడానికి గడియారం చూడాలి. కానీ మానసిక సమయం వేరు. ఉదాహరణకి, రోజూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం నిజంగా ఆ ప్రయాణాన్ని గమనిస్తున్నామా? చెట్లను, మనుషులను చూస్తున్నామా? లేక మనస్సులో మీటింగ్ గురించో, ఇంటి దగ్గర సమస్యల గురించో ఆలోచిస్తున్నామా? రెండోదే ఎక్కువ జరుగుతుంది. అదే మానసిక సమయంలో జీవించడమంటే. ఆ క్షణంలో మన శరీరం కారులో ఉన్నా, మన మనసు ఎక్కడో ఉంది. కాని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ప్రణాళికలు వేసుకోకుండా ఎలా బతకగలం? లక్ష్యాలు పెట్టుకోవడం తప్పా? టోలీ చెప్పేది మనల్ని నిష్క్రియాపరులుగా మార్చే ప్రమాదం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. టోలీ లక్ష్యాలను వ్యతిరేకించరు. సమస్య లక్ష్యాలతో కాదు, వాటిపై మనకున్న అనుబంధంతో. అంటే? ఉదాహరణకు, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మంచిదే. కానీ ఆ ఇల్లు పూర్తయితేనే నేను సంతోషంగా ఉంటాను అని మీరు భావిస్తే, మీరు భవిష్యత్తులో జీవిస్తున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో, అంటే ఇటుక ఇటుక పేర్చే ప్రతి క్షణంలో మీరు ఆనందాన్ని, సంతృప్తిని కోల్పోతున్నారు. ఓకే. టోలీ చెప్పేది మీ దృష్టి మీ ప్రయాణంపై ఉండాలి, గమ్యంపై కాదు. మీరు ఇప్పుడు వేస్తున్న అడుగుపై సంపూర్ణ శ్రద్ధ పెట్టండి, ఫలితం దానికదే వస్తుంది. అయితే మనసు వర్తమానంలో ఉండటానికి ఎందుకింతగా నిరాకరిస్తుంది? దానికి సమస్య ఏంటి? ఎందుకంటే వర్తమానంలో మనసు యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది. మనసు తన గుర్తింపును గతం నుండి, భవిష్యత్తు నుండి పొందుతుంది. దీనినే టోలీ అహం అంటారు. అహం అంటే ఈగో. అవును. దీన్ని మన సోషల్ మీడియా ప్రొఫైల్తో పోల్చవచ్చు. మనము ఎలా కనిపించాలనుకుంటున్నామో, మన విజయాలు, మన అభిప్రాయాలు, మన ఆస్తులు, వీటన్నిటితో ఒక కల్పిత గుర్తింపును సృష్టించుకుంటాం. నిజమే. ఈ అహం నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ, బయటి ప్రపంచం నుండి గుర్తింపు కోరుకుంటూ, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వర్తమాన క్షణంలో ఈ కథలన్నీ ఆగిపోతాయి. అక్కడ పోలిక లేదు, తీర్పు లేదు, కేవలం ఉనికి మాత్రమే ఉంది. ఇది అహానికి మరణం లాంటిది. అందుకే అది మనల్ని నిరంతరం ఆలోచనల ప్రపంచంలోకి లాగుతూ ఉంటుందన్నమాట. సరిగ్గా. ఈ భావనలు సిద్ధాంతపరంగా అద్భుతంగా ఉన్నాయి. కాని ఆచరణలో ఈ ఉనికి స్థితిని ఎలా చేరుకోవాలి? రోజువారీ జీవితంలో దీన్ని ఎలా సాధన చెయ్యాలి? కేవలం ఆలోచనలను గమనించడం సరిపోతుందా? ఆలోచనలను గమనించడం ఒక మార్గం. టోలీ సూచించే మరో శక్తివంతమైన మార్గం మన అంతర్గత శరీరంపై దృష్టి పెట్టడం. అంతర్గత శరీరమా? అవును. ఇది మన భౌతిక శరీరంలోనూ, దాని చుట్టూ ఉన్న సూక్ష్మ శక్తి క్షేత్రం. దీన్ని కళ్లతో చూడలేము, కాని ఒక జీవశక్తిగా అనుభూతి చెందగలం. ఆచరణలో ఎలా? చాలా సులభం. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ దృష్టిని ఆలోచనల నుండి మీ చేతుల వైపు మళ్లించండి. వాటిని చూడకండి, కదల్చకండి, కేవలం లోపలి నుండి వాటిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. ఓకే. మీకు కొద్దిగా జలధరింపు లేదా వెచ్చదనం లేదా జీవం ఉన్నట్లు అనిపిస్తుందా? అదే మీ అంతర్గత శరీరం. ఈ సాధన మనల్ని తక్షణమే మనసు నుండి శరీరంలోకి, అంటే వర్తమానంలోకి తీసుకువస్తుంది. ఇది మనల్ని వర్తమానంలో స్థిరంగా ఉంచే ఒక లంగర్ లాంటిది. నేనిప్పుడు ప్రయత్నిస్తే నా చేతుల్లో ఒక రకమైన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది. చాలా సూక్ష్మంగా ఉంది, కాని ఉంది. చూశారా? ఇది నిజంగా మనల్ని ఆలోచనల నుండి దూరం చేస్తోంది. మరి ఈ సూత్రాలు మన సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి? చాలాసార్లు మన సంబంధాలలోనే ఎక్కువ నాటకీయత, నొప్పి ఉంటాయి. నిజమే. ఎందుకంటే చాలా సంబంధాలు అహంకార నమూనాలపై ఆధారపడి ఉంటాయి. మనం అవతలి వ్యక్తి నుండి ప్రేమనో, గుర్తింపునో, భద్రతనో ఆశిస్తాం. అవును. వారు మన అంచనాలకు తగ్గట్టుగా లేనప్పుడు మన నొప్పి శరీరం ప్రేరేపించబడి సంఘర్షణ మొదలవుతుంది. టోలీ చెప్పే జ్ఞానోదయ సంబంధాలు దీనికి భిన్నం. అక్కడ మీరు అవతలి వ్యక్తిని మార్చటానికి ప్రయత్నించరు. అంటే వారిని వారుగా అంగీకరించడమా? సరిగ్గా. మీ ఆనందానికి, మీ భావోద్వేగాలకు మీరే బాధ్యత తీసుకుంటారు. ఒక వాదన జరుగుతున్నప్పుడు మీలో నొప్పి శరీరం క్రియాశీలమైందని మీరు గమనిస్తే, మీరు ఆ నాటకంలో చిక్కుకోకుండా దానికి సాక్షిగా ఉండగలరు. హా,
ప్రతికూల శక్తి చక్రాన్ని విచ్ఛిన్నం చేయొచ్చనమాట. ఖచ్చితంగా. ఇది వినడానికి చాలా విముక్తిగా ఉంది. అంటే మన శాంతి కోసం అవతలి వ్యక్తి మారాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు. మన అంతర్గత స్థితిని మార్చుకుంటే చాలు. మరి వీటన్నిటి అంతిమ లక్ష్యమేమిటి? కేవలం ఆనందంగా ఉండటమా? ఆనందం కంటే లోతైనది. టోలీ చెప్పేదేమిటంటే, జీవితంలో ఆనందం, దుఃఖమనేవి ఎప్పుడూ వస్తూపోతూ ఉంటాయి. అవి ద్వంద్వత్వంలో భాగం. అవును. నిజమైన లక్ష్యం ఈ రెండింటికి అతీతమైన అంతర్గత శాంతిని కనుగొనడం. ఈ శాంతి బయటి పరిస్థితులపై ఆధారపడి ఉండదు. దీనిని సాధించడానికి రెండు ముఖ్యమైన పద్ధతులు: అంగీకారం మరియు శరణాగతి. ఈ శరణాగతి అనే భావన కొంతమందికి ఓటమిలా, నిస్సహాయతలా అనిపించవచ్చు. అవును, అది చాలా సాధారణ అపార్థం. జీవితంలో పోరాడకుండా అన్నింటికీ తలవంచడమేనా దీని అర్థం? కాదు. టోలీ చెప్పే శరణాగతి అంటే నిష్క్రియాపరంగా ఉండటం కాదు. ఇది జీవిత ప్రవాహాన్ని ప్రతిఘటించకుండా ఉండటం. ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. మీరొక నదిలో చిక్కుకున్నారు. ప్రవాహం చాలా బలంగా ఉంది. మీరు ప్రవాహానికి ఎదురు ఈదడానికి ప్రయత్నిస్తే మీ శక్తి అంతా వృధా అయి మునిగిపోతారు. నిజమే. అదే ప్రతిఘటన. కాని మీరు ప్రవాహంతో పాటు ఈదుతూ నెమ్మదిగా ఒడ్డువైపు వెళ్లడానికి ప్రయత్నిస్తే మీరు జీవిత శక్తిని మీ అనుకూలంగా వాడుకుంటున్నారు. అదే శరణాగతి. అంటే ప్రతిఘటనను వదిలివేయడం. అంతే. ఈ క్షణం ఇలా ఉండకూడదు అనే అంతర్గత ప్రతిఘటనను వదిలివేయడం. ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు దానిని అంగీకరించి ఆ సమయాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టడానికో సంగీతం వినడానికో వాడుకోవచ్చు. లేదా ఇలా జరగకూడదు అని కోపంతో రగిలిపోవచ్చు. ఎంపిక మనదే. కాబట్టి ఈరోజు మనం చేసిన ఈ లోతైన పరిశీలనలో సమస్య యొక్క మూలాన్ని గుర్తించాం. మన ఆలోచనలతో, నొప్పి శరీరంతో మమేకమవ్వడం. అవును. ఇదొక పూర్తి ప్రయాణంలా ఉంది. అవును. దీనిలోని ముఖ్య సందేశమేమిటంటే, మనం వెతుకుతున్న శాంతి, ఆనందం, సంతృప్తి ఏవి గతం లేదా భవిష్యత్తులో లేవు. అవి ఎక్కడున్నాయి? అవి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాయి. కేవలం ఇప్పుడు అనే ఈ క్షణంలో మన దృష్టిని లోపలికి మళ్లించి ఈ క్షణాన్ని సంపూర్ణంగా స్వీకరించినప్పుడు మనం మనతో, ఇతరులతో మరియు ఈ విశ్వంతో ఒక లోతైన అనుబంధాన్ని అనుభవించగలుగుతాం. అత్యంత సాధారణ పనులు కూడా, పాత్రలు కడగడం లేదా నడవడం వంటివి కూడా మనం సంపూర్ణ ఉనికితో చేసినప్పుడు ఒక పవిత్రమైన చర్యగా, ఒక ధ్యానంగా మారిపోతాయి. అదే ఈ పుస్తకం మనకిచ్చే గొప్ప బహుమతి. ఒకవేళ గతం గురించిన మన ఆలోచనలు కేవలం కథలు మరియు భవిష్యత్తు గురించిన మన ఆలోచనలు కేవలం అంచనాలు అయితే, మనం నిజంగా వర్తమానంలో జీవించినప్పుడు మన వ్యక్తిగత కథ లేదా గుర్తింపు పరిస్థితి ఏమిటి? మనం మన గురించి చెప్పుకునే ఆ కథ, మన విజయాలు, మన అపజయాలు, మన బాధలు, ఆ గుర్తింపు నిజంగా ఉనికిలో ఉందా, లేక అది కూడా మనసు సృష్టించిన ఒక కల్పన?